ఫైనలీ వీఆర్ థింకింగ్ రోహిత్తో నీ బాండ్ ఫేక్ అని. సో మీరే అనుకుంటారా అండి? ఓకే, అలా మీరు అలా అనుకుంటే అలా, ఇలా అనుకుంటే అలా. అంటే మేబీ మాకు తెలియదేమో, అవంతా మీకే తెలుస్తుందేమో ఫేకో రియలో అనేది. ఎనీవేస్ మీ థింకింగ్ అది ఫేక్ ఆర్ అదే మీరేమంటున్నారో అది. రోహిత్ వాళ్ళ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కీర్తి. క్యాన్ యూ క్లారిఫై చేస్తారా ప్లీజ్, ఏం మాట్లాడాను అనేది? అంటే ఏమీ తెలియకుండా ఏమీ మాట్లాడకూడదు అంటున్నా నేను. రోహిత్ అన్న గురించి అయినా మరీనాక గురించి ఏం మాట్లాడలేదే. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నాకు, అన్న అన్ననే, అక్క అక్కనే. సో నేనేం నెగటివ్గా మాట్లాడలేదు కదా. మీరే ఎందుకు అన్నీ అంటే మీరే అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. అంటే మీరు ఇలా అడిగిన ఏదో ఉంది అనిపిస్తుంది. అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇప్పుడు మనుష్య అంటే ఏదైనా చిన్న స్మాల్ మిస్అండర్స్టాండింగ్ అది ఇది వస్తూ ఉంటాయి. బట్ దాన్నే మనం పట్టుకుని కూర్చోకూడదు కదా. సో అట్లాంటిది ఏమీ లేదు. అందరూ బాగున్నారు, అందరూ వాళ్ళకి బాగుంటారు. అట్లాంటిది ఏం గొడవ లేదు, ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ. మెరినక్క రోహిత్ అన్న గురించి ఏం చెప్పాలి? అన్న, వదిన, అక్క అంటాను, వదిన అంటాను, అన్నీ అంటాను. సో కొన్ని రిలేషన్షిప్కి కంపారిజన్ ఉండదు. దే ఆర్ నైస్, క్యూట్ కపుల్. కొన్ని క్వశ్చన్కి నాకు నవ్వు వస్తుంది. క్రెడిట్స్ మీరు తీసుకుంటున్నారు, రోహిత్ మెరీనా గారు దగ్గరుండి చేస్తే ఎంగేజ్మెంట్ని. ఓకే, నేనే క్రెడిట్ తీసుకున్నా. ఏంటి క్వశ్చన్స్ అడుగుతారు యప్ప, అంతా పర్సనల్, అంతా మీకే అన్నీ తెలిసినట్టు. ఓకే, ఎనీవేస్ నేనేం ఫీల్ అవ్వనులే. యా నేనే క్రెడిట్ తీసుకున్నా ఫుల్.